హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అంచురే గారి అమ్మాయి. ఈరోజు అరిసెలు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసుకుందాము. మినిమం క్వాలిటీతో మంచి ఫుడ్ హెల్తీగా. ఇక్కడ మేము ఉండే దగ్గర అయితే అరిసెల పిండి అయితే పట్టరు, ఒకసారి పట్టిస్తే ఖరాబ్ అయిపోయింది. అట్లా అనేసి ఇంట్లోనే ట్రై చేస్తున్నాను. నేను నైట్ ఒక ½ kg బియ్యం నానబెట్టుకొని మళ్ళీ మార్నింగ్ కడిగేసుకున్నాక అందులో అరిసెల్లోకి ఒక కొబ్బరి, 2 ఇలాచీలు మిక్స్ చేసుకున్న, 4 మిరియాలు ముందుగా అయితే మిక్స్ చేసుకుని పెట్టుకున్నాను. దాని తర్వాత బియ్యం ఉంటాయి కదా, బియ్యం కోసేపు ఆరబెట్టాను. అస్సలు తడి లేకుండా ఉండాలి బియ్యము. ఒక క్లాత్లో తీసుకొని ఆరబెట్టుకుంటే వాటర్ మొత్తం పోతాయి. చూడండి, అసలు తడి లేదు. మిక్సీ పట్టుకుందాం. దాన్ని కూడా ½ kg కాబట్టి ఇంట్లోనే చేసుకున్నాను నేనైతే. చూడండి, అస్సలు బియ్యం లేకుండా మెత్తగా పొడిలకు కావాలి. మన గోధుమ పిండి ఎలా అయితే అవుతుందో అలా. నాకైతే అలానే వచ్చింది. స్మూత్గా, చాలా స్మూత్గా రావాలి. చూడండి ఒకసారి, మంచిగా వచ్చింది కదా. ఇంకా మిగతా పిండి కూడా అట్లానే మిక్స్ చేసుకుందాం మెత్తగా. మొత్తం క్వాలిటీ అయితే నాకు ½ kg అయింది. ఆ పిండి మొత్తం ఒక దగ్గర గట్టి కొట్టుకుందాం, ఎందుకంటే మళ్ళీ పొడి అయితే అరిసెలు రావు, ఇరిగిపోతాయి. మొత్తం గట్టి కొట్టుకొని మూత పెట్టేసుకుందాము. గట్టి కొట్టుకున్నాము కదా, ఇంకా మూత పెట్టేసుకుందాం. మరి ½ kg పిండికి ఒక 350 grams బెల్లం చాలు. మళ్ళీ పాకం ఎక్కువ అయితే అసలు మంచిగా రావు, అది కూడా చూసుకోవాలి. నేను కొంచెం 1 కప్ వాటర్ పోసిన, పాకం వచ్చిందో రాలేదో చూసుకున్నాం ఒకసారి. పాకం ఉండల లెక్క అయితే, చాక్లెట్ లెక్క గట్టిగా అవుతుంది కదా, అట్లా అయితే పాకం వచ్చినట్టు. కొన్ని చల్లటి నీళ్ళల్లో ఒక గిన్నెలో కొన్ని చల్లటి వాటర్ పోసుకొని పాకం పోసుకోవడమే. పాకం చూసుకోవాలంటే చూడండి, ఇట్లా గట్టిగా అయింది కదా, పాకం వచ్చేసినట్టే. ఆల్మోస్ట్గా వచ్చేసింది పాకము. ఇంకా బియ్యం పిండి ఏదైతే ఉందో పాకంలో, ఆ బెల్లం పాకం ఉంది కదా, ఆ బియ్యం పిండి అందులో వేసేద్దాము. అలానే ముందుగా ఏదైతే మనము కొబ్బరి తురుము వేసినాం కదా, కొబ్బరి తురుము, ఇలాచి అందులో వేసుకున్నాము. దాని తర్వాత ఒక కప్పు ఘీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేనైతే. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, మెత్తగా బాగుంది కదా. ఆ లోపు ఆయిల్ హీట్ చేసుకుందాము. చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు అయితే ఇట్లా దిష్టి తీసేది, ఏదో పిండి వంటలు చేసేటప్పుడు ఎవరైనా దిష్టి తాకుతుంది అనేసి. అరిసెలు అయితే ఇలా ఒత్తుకున్నాను, ఒక్కదాన్నే కదా, ఒకటేసారి 4 చేసుకొని పెట్టుకుంటే బెటర్ అనేసి. చూడండి ఎలా పొంగుతుందో వేడి నూనె అయితే చాలా కాగాలి. నూనె చల్లగా అయితే ఇరిగిపోతాయి. ఇది కూడా చూడండి ఎలా ఎంత మంచిగా అవుతున్నాయో కదా. ఇంట్లోనే ఎలాంటి సమస్య లేకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చక్కగా. ఒక ½ kg వరకు చేసుకోవచ్చు క్వాలిటీ. నాకైతే ఇలా అయ్యాయి అరిసెలు, బాగున్నాయి. టేస్ట్ అయితే సరిపోయింది, బెల్లం అవన్నీ టేస్ట్ అయితే సరిపోయింది. మీకు కూడా నచ్చితే ఇలానే ట్రై చేయండి ఇంట్లోనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే.